హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. గేమ్ చేంజర్ మూవీతో ఇప్పటి వరకు ఆయన గెడ్డం నవీన్ అనే ఒక పేరుంది, కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ నవీన్గా పేరైతే రాబోతుంది. ఆ దొంగ ఎక్కడున్నాడంటే ఇగో ఇక్కడ ఉన్నాడు. హలో హలో, సంక్రాంతి వచ్చిందే సరదాలు తెచ్చి. కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్ యూ. మామూలుగా లేదు గేమ్ చేంజర్లో లడ్డు డైలాగు. లడ్డు కాదు, ముద్ద ముద్ద. యా, కలెక్టర్ గారికి ఆకలి అవుతుందంట, ఒక ముద్దు ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు అన్న. ఏవి పిలకలేవి, పిలకలు మొత్తం తీసేసిన. ఆ గెటప్ బాగుంది అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సినిమాలో అదే గెటప్ తోటి చేస్తా. ప్రోమోలో రావడం డైలాగు ఎలా ఫీల్ అవుతున్నావు అన్న? పాన్ ఇండియా సినిమా అండి అది, గేమ్ చేంజరు. చాలా కాలం నుంచి శంకర్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్న జనాలకి, ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్న జనాలకి ఒకసారి ట్రైలర్ స్టార్ట్ అయింది. అందులో ఈ వాయిస్ ఎక్కడో విన్నా అన్నట్టు అనిపిస్తుంది. చూస్తే నా వాయిస్ వచ్చింది, రామ్ చరణ్ గారి వాయిస్ తర్వాత నా వాయిస్ రావడం అనేది లక్ అనుకోవాలి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆ క్రెడిట్ మా కోడైరెక్టర్ అంకిత్ గారికి ఇవ్వాలి. ఆయన పిలిచి క్యారెక్టర్ ఇచ్చాడు అంకిత్ గారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ గారు నాకు సెలెక్ట్ చేసినందుకు, అలాగే మా దిల్ రాజు కంపెనీ నన్ను పెట్టుకున్నందుకు చాలా సంతోషం. ఓవరాల్గా మా హీరో, మా మెగా పవర్ స్టార్ కాంబినేషన్లో చేయడం ఫుల్ హ్యాపీ. ఈ సంక్రాంతి నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా గేమ్ చేంజర్, అవును, ఇప్పుడు నీ నేమ్ చేంజ్ అవ్వబోతుంది. రాఘవేంద్ర రావు గారు నవీన్ కాస్త గేమ్ చేంజర్ నవీన్గా వెళ్ళబోతుంది. దానికి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, బాధపడుతున్నావా? నేను లేదు, నాకు వచ్చిన పేర్లన్నీ అలా పెట్టేసుకుని ఆ పేరు అలా వెళ్ళిపోవాలి రైల్ లాగా. ఫస్ట్ ఒకప్పుడు 90s నన్ను జుట్టు నవీన్ అనేవాళ్ళు, అదట పెట్టు. మధ్యలో గడ్డం నవీన్ అంది, ఇలా పెట్టు. జూనియర్ రాఘవేంద్రరావు నవీన్ అంటారు, అట్ట పెట్టినాం అనుకో. ఈ మూడు కలిపి ఈ స్టాండర్డ్కి తీసుకొచ్చింది నవీన్ని. ఈరోజు నుంచి గేమ్ చేంజర్ పెట్టుకుందాం, ఇంకా స్టాండర్డ్ పెంచుతుంది. సో ఇవన్నీ జుట్టు గడ్డం జూనియర్ రాఘవేంద్రరావు గేమ్ చేంజర్ నవీన్ నామకరణం ఈ సంక్రాంతికి. అంతే సూపర్. అలాగే నువ్వు సుమా అనే ప్రోగ్రాంలో చిరంజీవి గారి లాగా, అంటే చిరంజీవి గారు ముందు రాఘవేంద్రరావు గారిలా చేసావు. ఎస్, ఆయన ఉలుక్కుపడ్డారు. అవును కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేసావు, ఎలా అనిపించింది? అంటే నేను రామ్ చరణ్ గారితో ఇంతకుముందు చేశాను. అదే, అవును. సారీ, పోలీసు ఆయన్నే చంపుతావు కదా నువ్వు. ఆ సినిమా పేరు మర్చిపోయా, ధ్రువ. అప్పట్లో ధృవ ఫుల్ హంగామా చేసింది. అందులో మంచి క్యారెక్టర్ మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత చిరంజీవి గారి కాంబినేషన్లో నేను అన్నయ్య సినిమా చేశాను, పాతది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆ తర్వాత ఆచార్యలో కూడా మంచి క్యారెక్టరే, ఎడిటింగ్లో పోయింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒకరోజు సడన్గా మా శ్రీదేవి డ్రామా కంపెనీ మా బోడెం సీన్ గారు నాకు ఫోన్ చేసి, నవీన్ మళ్ళీ నువ్వు జూనియర్ రాఘవేంద్రరావు గారు గెటప్ వేయాలి, అది కూడా ఎవరు అనుకున్నావు అన్నాడు. ఎవరు కాంబినేషన్ అంటే మన మెగాస్టార్ గారు కాంబినేషన్ అన్నకు ఎగిరి గంతేసి ఇట్లా పడ్డా. అన్న నిజమా అన్న, కానీ అన్న ఇప్పుడు నేను తిరుపతిలో దర్శనానికి వచ్చినా, రేపు షూటింగ్ అన్నాడు. మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దర్శనం దగ్గర పెట్టేసి నేను ఫ్లైట్లో వచ్చేసిన హైదరాబాద్. అటేమో ఆ దేవుడు, ఇటేమో ఈ దేవుడు. అవును, ఎంతైనా కానీ మనకు మెగాస్టార్ మన సినిమాకి మనకు దేవుడు. అండ్ ఎంతైనా మనకు ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం లేదు ఏం చేయలేము. అండ్ అలా వచ్చాను, ఆ రోజు షూటింగ్ చేశాను. అదొక 1.5 year వరకు నన్ను ఇలా కాపాడుతూ వచ్చింది. మీ జర్నీతో పాటు మనం కూడా కొంచెం అలా నడుచుకుంటా మాట్లాడదాము. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నీకు నెక్లెస్ రోడ్ మీద చూడు, ఈ సంక్రాంతి రోజున ఇలా నడుచుకుంటూ రావడం అంత హ్యాపీగా ఉంది చూడు. నాకు బాగుందబ్బా, కొత్తగా చేయాలి ఏదన్నా ఉంటే. అంతే కదా, నువ్వంటేనే కొంచెం చాలా కొత్తగా ఎంచుకుంటావు, అలాగే నేనంటే కొంచెం కొత్తగా అంటున్నావు. కాబట్టి మనం గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చాం కాబట్టి ఒక గేమ్ ఆడదాం. ఏది చెప్పు. నేను 1 2 3 అంటే పోయి చెట్టు ఎవరు ఫస్ట్ ముట్టుకొని వస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఏమండి, అంతే కదా? సరే, దా ఇట్రా. 1 2 3. అదే గేమ్ చేంజర్. నేను ఆడాను కాబట్టి ఇదే గేమ్ చేంజ్ చేశాను. ఇతను పోయి ఆడాడు. ఏంటండి ఎన్ని రోజులకి ఇదేనా? సంక్రాంతి రోజు నన్ను గేమ్ చేంజర్ అంటే అదే అన్ప్రిడిక్టబుల్ అంతే, అన్ప్రిడిక్టబుల్ అంతే. అలాగే ఏమనుకోండి, నేను కూడా క్యాచ్ చేస్తాను. నేను అనుకున్నా, సారీ బాస్, క్యాచ్ చేస్తే ఏమైంది తెలుసా ఇందాక, ఇలా రంగులు అవుతుంది. రంగులే మొత్తం చెట్టుకున్నది అంత రంగంతా నాకు అంటేనండి. నేను ఒకటి అడగాల్సి, అంటే నీకు తెలుసు కాబట్టి ఇండస్ట్రీగా ఒక పాట అయితే రాలేదు గేమ్ చేంజర్ మూవీలో. అవును, అది ఎందుకు రాలేదు, అసలు ఎప్పుడు వద్దును? వాళ్ళు చాలా కాస్ట్లీ పైసలు, అంటే 75 crores పెట్టి పాటలను తీశారని చెప్పి మన దిల్ రాజు గారు చెప్పారు. దానికి ఎన్ని కోట్లు పెట్టారో తెలియదు, కానీ ప్రజలు ఆ పాట కూడా చూడాలనుకుంటున్నారు. డెఫినెట్గా నాకు తెలిసి సంక్రాంతి వరకు కన్నా సంక్రాంతి లోపల వేస్తారు పాట, ఎక్కడ పాట ఉంటుంది. మళ్ళీ రెండోసారి కూడా చూడాలిగా మనం గేమ్ చేంజర్ పాట కోసం మళ్ళీ పోదాము. పాట యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం అప్పుడు. కానీ ఆ పాట కూడా చాలా బాగుంటుంది.
విజువల్ గా చాలా బాగుంటది అది, ఏదో ఎడారిలో ఏదో ఐస్ దాంట్లో తీసినట్టు ఉంటుంది ఆ సినిమా. అసలు అది ఎప్పుడు వస్తుందన్న నీకు? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సినిమా చూసిన తర్వాత పాట కనపడలేదు, నేను షాక్ అయినా, అయ్యో పాట లేదు అనుకున్నా. కానీ యాజ్ అ సినిమా ఆడియన్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా ఫ్లో బాగా పోతుంది కదా, మధ్యలో ఎక్కడ ఇంటరప్ట్ అవుతామో అనుకుండొచ్చు వాళ్ళు, అట్లా అని ఇట్లా పెట్టకుండా నా అభిప్రాయము. కానీ ఓవరాల్గా అయితే సినిమా మాత్రం #1 బ్లాక్ బస్టర్. ఎందుకు నీ బార్డర్లో నువ్వు ఉన్నావా? అందుకే కదా బార్డర్ దాటలేను. అదే అందుకే బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత మంచి కామెడీ వచ్చిందండి. శంకర్ గారు ఆయన సినిమాకు వడివేలు గారు ఎప్పుడున్నా కానీ వడివేలు గారికి బ్రహ్మానందం గారు మిమిక్రీ పెడతారు, డబ్బింగ్ పెడతారు కదా. ఈసారి ఫస్ట్ టైం బ్రహ్మానందం గారు శంకర్ గారి సినిమాలోనే కనబడిపోయారు. అండ్ చాలా రోజుల తర్వాత గురువు గారిని బ్రహ్మానందం గారు చూడడం చాలా హ్యాపీ అనిపించింది. థియేటర్ విజిల్స్ అవును ఆ టైంకి అదిరిపోయింది అది. అలాగే మను గారు వాయిస్ పెట్టారు చూసావా ఆయనకి? అంటే శంకర్ గారు సెంటిమెంట్ ఏంటి తెలుసా, రజనీకాంత్ గారు ఏ సినిమా మనో గారి వాయిస్ ఉంటుంది, అవును శివాజీ, అవును అటు రోబో, అవును ఇందులో మనో గారి వాయిస్ జయరామ్ గారికి పెట్టారు. కామెడీ వదిలి సూపర్ కామెడీ అసలు. మనన్న భలే చెప్పేవన్న డైలాగ్స్ అన్ని బాగుంటాయి మీ అయితే సూపర్ నిజంగా. అలాగే ఫైట్స్ ఎలా అనిపించాయి అన్న మూవీలో? ఫైట్స్ బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన ఫైట్ సినిమాలో ఫస్ట్ ఇంట్రొడక్షన్. అవును హెలికాప్టర్ ఫైట్, ఆ అది ఏంది ట్రైన్ వచ్చేటప్పుడు కత్తితో నరుక్కుంటూ పోవడం, మళ్ళీ ట్విస్ట్ ఏంది లాస్ట్ క్లైమాక్స్లో వీళ్ళందరూ రావడం మళ్ళీ అక్కడ అదిరిపోయింది ఆ సినిమాలో. కానీ మంచి అనేది చెప్తున్నప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది నెగిటివ్ తీసుకెళ్తారు. అవును, మంచి అనేది నార్మల్గా చెప్పడానికి ఎవరు అసలు ధైర్యం చేయరు. ఇప్పుడు శంకర్ గారు మార్క్ ఏంటి, సమాజాన్ని ఎట్లయినా మార్చేద్దాం అనేది ఒకటి సోషల్ మెసేజ్ కంపల్సరీ ఉంటుంది అన్ని సినిమాలో. ఈ సినిమాలో కూడా సోషల్ మెసేజ్ ఉంది, ఓటు జాగ్రత్తగా వేయండి, డబ్బులు తీసుకోకుండా వేయండి అని ఒకటి. అంటే మనకు మంచి ప్రభుత్వం కావాలి, నీతి న్యాయం గల ప్రభుత్వం కావాలనేది ఆయన మెసేజ్ ఇచ్చాడు సినిమాలో. దాని తగ్గట్టే స్టోరీ అనుకున్నారు. కానీ ఆడవాడు సినిమా చూడకముందుకే రివ్యూ పెట్టే అది ట్విట్టర్లో పెట్టడం అవన్నీ నాకు నచ్చలేదు అబ్బాయి. ఎందుకంటే సినిమాలు చూసి ఎంజాయ్ చేయడానికి, అంతేగాని మీరు పగలు తీసుకోవడానికి కాదు కదా. శంకర్ గారు సినిమాలు అట్లా అంటే ఇక వీళ్ళందరూ అప్పుడు పుట్టి ఉంటే ఒకవేళ 80s 90s శంకర్ గారు జెంటిల్మెన్ ఫ్లాప్ చేసేవాళ్ళు, ప్రేమికుడు ఫ్లాప్ చేసేవాళ్ళు, ఒకే ఒకటి ఫ్లాప్ చేసేవాళ్ళు, అన్నీ మణిరత్నం గారు బాంబే ఫ్లాప్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంత పెద్ద డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఆ రోజు నీకు ఏమనిపించింది? క్యారెక్టర్ ఓకే చేసి రండి సెట్స్లో ఫస్ట్ టైం నాకు కోడేటర్ అంకిత్ గారు ఫోన్ చేసి 2 రోజులు వేషం ఉంటుంది, డైలాగ్ ఉండదు, ఉంటావా అన్నాడు. అన్న శంకర్ గారు సినిమాలో కనబడితే చాలు, ఆయన సినిమాలు చూసి బతికిన వాళ్ళం మనము, ఇండస్ట్రీకి రావడానికి కారణం జెంటిల్మెన్ సినిమా ఫస్ట్ షాటు మేము సినిమా థియేటర్ పోగానే ఒక మనిషి టక్ 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 మనం నడుచుకుంటూ పోతేప్పుడు జెంటిల్మెన్ పడుతుంది, తర్వాత ఒక పోలీసులు వస్తే బ్లాస్ట్ అవుతుంది. ఫస్ట్ షాట్ అలా ప్యానింగ్ అయి చూస్తుంటే అక్కడ కాలు ఇరిగిపోయి ఉంటుంది, ఫస్ట్ కాలు ఇరిగిపోయిన కాలు చూపెడతా అబ్బా అనుకున్నాం మేము, ఏం షాట్ రాడు ఆయన. ఆ తర్వాత ఒక ముసలైన ఇలా అంటుంటాడు, ఆయనే అర్జున్ హీరో ఇంట్రొడక్షన్. అవును, ఇట్లుంటుంది ఆ సినిమా. అసొంటి ఆ డైరెక్టర్స్ వచ్చిన సినిమా ఈ శంకర్ గారి సినిమాలో నన్ను ఆయన ముంగట నిలబడి డైలాగ్ చెప్తుంటే నాకు గడ్డం పెద్దగా ఉంది, కట్ చేయాలంటే శంకర్ గారి సినిమాలో గడ్డం మొత్తం తీసినా ఓకే అనుకున్నా. సార్ కట్ చేయండి అన్న, మేకప్ మ్యాన్ గారు ఇలా పెట్టి లప్పని లేపేశాడు మొత్తం. అప్పటికప్పుడు నువ్వు నమ్మవు 5:45కి ఆ గడ్డం తీసి ఇదంతా పెట్టి అప్పుడే ఇమ్మీడియట్గా సార్ రెడీ చేసి పెడితే 6:05కి డైలాగ్ చెప్పాను, 6:15కి ప్యాకప్ అయింది. అంత ఫాస్ట్గా అయిపోయింది. ఆ లుక్ కూడా భలే వచ్చింది, అది నాకైతే మస్తు నచ్చింది అబ్బా. శంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, అట్నే దిల్ రాజు గారికి, అట్నే రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సంక్రాంతి రోజు పండుగలో మీ ఆనందంతో పాటు నాకు కూడా ఆనందంగా ఉంది. అలాగే డాకు మహారాజ్ ఏమైనా చేసావా బాలకృష్ణ గారు? నేను చాలా ట్రై చేశాను డాకు మహారాజ్ చేయడానికి, మన బాబీ అన్న సినిమా. కానీ నాకు ఘాట్పురం చెప్తే నాకు ఫస్ట్ షెడ్యూలే చెప్పారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ నాకు డేట్లు ఇచ్చిన వెంటనే ఏమైందంటే అప్పుడు నేను అమెరికా పోతున్నా. ఆ 8th నుంచి చెప్పారు 9th నేను అమెరికా పోవాలా సార్. అప్పుడు గీతాంజలి 2 సినిమా చేస్తున్నా, అట్లా మిస్ అయింది ఆ సినిమా. ఇక తర్వాత కుదరలే అసలు క్యాటర్ ఆయనకి. కానీ ఆ సినిమా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ మ్యూజిక్ అది కూడా సూపర్ ఉన్నది. అండ్ మన బాలయ్య బాబు సాంగ్ ఈ మధ్యకాలం బాగుంటుంది. బాలయ్య బాబు సినిమా కూడా, ఆయన కూడా సంక్రాంతికి ప్రతిదీ కూడా హిట్ ఇచ్చాడు. అండ్ ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఇంకో సినిమా వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం, అదే కదా సంక్రాంతికి వస్తున్నాం అంతే. వెంకీ మామ అన్న నీకు కామెడీ అంటే చాలా బాగా ఇష్టం. అవును, కానీ వెంకటేష్ గారు సినిమాలో చేయకపోవడం కారణాలు ఏంటి? వీళ్ళు చేయడం లేదు, వాళ్ళ చేయడం లేదు కాదు, అందరు హీరోలతో చేయాలి 100%. అన్ని సినిమాలు నేను ట్రై చేస్తా. వెంకటేష్ బాబు గారు సినిమా చేయాలని నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చేశాను, సార్ కాంబినేషన్లోనే వెంకీ మామ చేసిన. అండ్ వెంకీ మామ అప్పుడు చాలా మంచి ఆదరించారు సార్, నాతో మాట్లాడారు, అన్నీ చేశారు. కానీ నేను ఈ సినిమాలో అంటే వేషాలు లేవు,
గడ్డం వల్ల ప్లస్ నాకు తగ్గట్టు లేవని చెప్పి నాకు ముందుగానే. మరి ఆ గడ్డం తీసేసి ఎప్పుడు కనిపిస్తావు మాకు? ఏదైనా రోల్ చేసావా? నాకు అతిత్వరలో ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది, చాలా పెద్ద ఆఫరు. అంటే ఈ సినిమా ఇక్కడ ఉండదు, అది లండన్లో ఉంటుంది అంటే షూటింగ్. అందులో విలన్ క్యారెక్టర్ చెప్పారు నాకు. ఓకే. సో వెయిటింగ్ మార్చ్ ఏప్రిల్లో షూటింగ్ ఉంటుంది. అప్పుడు టోటల్ క్లీన్ షేవ్ చేసి ఆ సినిమాలో మెయిన్ విలన్గా రాబోతున్నాను. అయితే నీకు ఏ హీరోతో మళ్ళా చెయ్యాలి ఇప్పుడు? మెగాస్టార్ చిరంజీవి మళ్ళా చేయాలి. ఎన్నిసార్లు చేసినా తక్కువే. రోజు ఆయనతో పాటు కూర్చోమంటే కూర్చుంటాను నేను. ఆయన అన్నతో పిచ్చి. ఆయన ఒకటి నా ఫేవరెట్ హీరో, ఇంకొక ఆయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళతో ఎప్పుడు చేయాలని ఉంటుంది. ఓకే. కానీ ఎవరికొక మన అందరు హీరోలతో చేయాలంటుంది ఆర్టిస్ట్కి. నేను ఒక్కనే కాదు కదా, ప్రభాస్ గారితో చేయాలని ఉంటుంది, మహేష్ బాబు గారితో చేయాలని ఉంటుంది, రామ్ చరణ్ గారు, అందరు హీరోలతో కలిసి చేయాలని ఉంటుంది. కానీ అది అవకాశం రావాలి ఏదైనా కానీ. ఇప్పుడు నిన్నగాక మొన్నే స్టార్ట్ అయిందన్న ఇది మన మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది. దాంట్లో నేను ట్రై చేస్తున్నా, దానికి కూడా ఆడిషన్ ఇస్తున్నా. ఓకే. ఒకవేళ అది అడ్వెంచరస్ మూవీ కాబట్టి ఎక్కడన్నా ఒక దగ్గర సెట్ కావచ్చేమో నా గడ్డము. చూద్దాం. ట్రై అనేది ఎక్కడ కూడా మనం ఆపను, ప్రతి సినిమా ట్రై చేస్తాను. ఇప్పుడు సన్నీ డియోల్ గారి సినిమా నడుస్తుంది. పాపం లక్కీగా మొన్న నాకు డేట్లు చెప్పారు, 13 రోజులు డేట్లు చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఏమైంది, నేను కళ్యాణ్ రామ్ గారు షూటింగ్లో ఉండడం వల్ల ఈ సినిమా పోలేకపోయాను. లేకుంటే సన్నీ డియోల్ గారు కాంబినేషన్ పడేది అది. ఓకే. అది అయింది. కానీ అందరికీ ఒక లెక్క అయితే నీది వేరే ఉంటుంది. ఇట్లా నీ వాయిస్ కానీ నీ స్టైల్ కానీ ఎవరు మళ్ళా దాన్ని ఇది చేయలేరు. అవును, కాపీ కొట్టలేరు. ఇప్పుడు నేనున్నా అనుకో, నాలాంటి హైట్ స్మార్ట్ బాయ్ బోల్డ్ మంది దొరుకుతారు. నీలాగా ఆ గెడ్డంది ఇదొకటి బోల్డ్, అది వేరే వాడు చేయలేడు. వేరే వాళ్ళు ఉన్నారు, నాలాగా 3 ఉన్నారు. అది ఒకటి అడుగుదాం అనుకున్నా, ఎవరో నీలాగా అని చెప్పి ఈవెంట్లు చేస్తున్నారంట. అంటే ఆయన అక్కడ వైజాగ్లో ఉంటాడు, మన అతని పేరు మురళి, నాలాగా ఉంటాడు సేమ్ అచ్చము. ఇక ఆయన యాక్చువల్గా ఫస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, ఈవెంట్లు చేస్తూ ఉండే. ఓకే. ఇక నేను ఈవెంట్లో పోయేటప్పటికి ఆయన కూడా ఉంటున్నాడు. అందరూ సగం మంది ఆయన నన్ను అనుకుంటారు. అట్లా చాలా మంది ఎవరెందుకు నేను వెళ్తున్నా గెడ్డం నవీన్ గారు వస్తున్నారంటండి అన్నారు. అదేంటి అన్న ఇక్కడికి వస్తే నేను ఇక్కడే ఊర్లో ఉంటా కదా అని నేను నీకు చేసా, నువ్వేమన్నా నేను రావట్లేదు, కట్ చేస్తా అక్కడ ఆయన. అదే వచ్చింది లాంగ్ షాట్లో చూస్తే అన్నీ అనుకుంటా. దానివల్ల ఏంటి పేరేమన్నా నీకేం తగ్గుతుందా? ప్రస్తుతానికైతే అతను మంచిగానే ఉంటుండే ఇప్పుడు. అంటే అతను ఎప్పుడన్నా చెడు పనులు చేస్తే నా మీద రావచ్చు, నేనేమో చెడు పనులు చేస్తే అతని మీద పోవచ్చు. ఇద్దరికి ఉంది బంపర్ ఆఫర్ అది. అంటే నాకు కమాయి రావాలా, అక్కడ ఈవెంట్లు తక్కువ అనమాట. ఇప్పుడు ఏమంటే అతను వచ్చిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, ఆర్గనైజర్స్ ఆల్రెడీ నవీన్ వచ్చి మనకి ఎందుకు లేదు అనుకుంటారు. అదొక చిన్న మైనస్. ఫోన్లే ఇక నా వల్ల ఒక కుటుంబం నడుస్తుందంటే అంతకన్నా మించింది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు జూనియర్ రాఘవేంద్రరావు అని చెప్పుకొని నా కుటుంబం ఎట్లా నడుస్తుందో, నా పేరు చెప్పుకొని ఆయన కుటుంబం నడుస్తుంది అనుకుంటారు. రాఘవేంద్రరావు గారిని కలిసినప్పుడు ఎలా అన్న ఫీల్ ఎలా అనిపించింది? ఆయన ఏమన్నారు? భయమైంది ఆయన ముంగట పోవాలంటే, ఎందుకంటే ఆ గెటప్ వేసుకొని ముంగట నిలబడాలంటే భయం అవుతుంది. కానీ ఆయన ఏమనలే, నన్ను పోయి ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. ఇక ఆయన పేరు పెట్టుకుని బతున్నాం కాబట్టి ఆ కట్టసి మనకి ఎప్పటికైనా ఉంటుంది. భయం అవుతుంది. ఆయన ఏమన్నా అన్నాడా? ఏం మాట్లాడలే, మంచిగా బాగుందో అన్నాడు అంతే. అంతేనా? ఇంకా ఎలా చేయి అలా చేయాలంటే అవన్నీ చెప్పారు. చిరంజీవి గారు అయితే షాక్ అయిపోయిన తర్వాత ఏమా నువ్వు, నేను అసలు ఫస్ట్ నిజం అనుకున్నా అని. తర్వాత నవీన్ అని పిలుస్తాడు సార్. మొత్తం షో అంతా కూడా అట్లా ఎంటర్టైన్గా బాగా జరిగింది. దానికి నాకు బాగా హెల్ప్ చేసిన గెటప్ సీన్ అన్న, రామ్ ప్రసాద్ అన్న కూడా హెల్ప్ చేశారు ఆ టైంలో. కానీ డైలాగ్స్ ఇట్లా మనం ఒక హీరోని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు. అవును. అలాంటి హీరో మన ముందు మాట్లాడుతుంటే మనతో అవును దానికి వచ్చే ఎనర్జీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా. అది కాదు, మనము మెగాస్టార్ గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళము, ఆయన కాంబినేషన్లో చేస్తున్నామంటే ఆ మైండ్ బ్లాక్ అయిపోతుంది, కనబడదు, సీక్రెట్ అవుతుంది మనకు. ఎందుకంటే సీక్రెట్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, బన్నీ సినిమా హిట్ అయింది. సినిమా పేరు బన్నీ, వివినెక్స్ అది. అవును. 100 days ఫంక్షన్ శిల్పకళా వేదికలో జరుగుతుంది. నన్ను పిలవలే, నేనే పోతా. అప్పుడు పోయి అక్కడ వెనక నిలబడ్డా. ఒక్కొక్కరికి అవార్డులు ఇస్తున్నారు. అవార్డులు ఇస్తుంటే నేను యాక్చువల్ బ్యాక్ స్టేజ్లో నిలబడి ఉంటే సడన్గా నవీన్ అన్నారు. అప్పుడు జుట్టు నవీన్ అన్న వరకు ఎవరైనా తెలుస్తుంటే మా కోడేటర్ పుల్లారావు గారు ఏమే నిన్నే పిలుస్తారు పో అన్నాడు. నాన్న సార్ అంటే ఆ షీల్డ్ అందరికి ఇస్తారు కదా ఆర్టిస్టులకు. నేను పోయి ఇలా 2 షీల్డ్లు ఇస్తున్నారు, జనం కనబడుతున్నారు, ఆడియన్స్ మొత్తం ఆడిటోరియంలో. పోయి ఇట్లా నిలబడి ఇట్లా తీసుకొని ఇటు చూసినా అప్పుడు నాకు నిజంగా చెప్తున్నా, లైఫ్లో కళ్ళు చిమ్మని చీకటి అయిపోయినాయి, నాకు ఏం కనబడలేదు. ఎందుకంటే ఇక్కడేమో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ డాక్టర్ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు, ఈ పక్కన చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లుండి ఆ అవార్డు తీసుకుంటున్నా అంటే 100 days షీల్డ్ తీసుకుంటే షాక్. అసలు వీళ్ళ చేతుల మీదుగా నేను అవార్డు అంటాం, షీల్డ్ తీసుకోవడం అసలు లైఫ్లో ఏందబ్బా అదైతే మూమెంట్. అది ఇప్పటికి అంటే ఏదైనా మనం
దక్కించుకోవాలన్నా మనం ఏదైనా అనుకున్నప్పుడు ఇలాంటి చీకటి అవుతూ ఉంటుంది. చీకటి అయింది నిజంగా. అట్లే సేమ్ మొన్న టీజర్ వచ్చినప్పుడు కూడా చీకటి అయింది నాకు. ఏది గేమ్ చేంజర్ ఫస్ట్ డే ఆ టీజర్లో నేను కనబడి కలెక్టర్ గారికి ముద్ద అని చెప్పిన వెంటనే నాకు మాటలు కూడా ఇట్లా అయిపోయింది. మా ఇంటికి ఫోన్ చేసి చెప్పిన, అరే టీజర్లో నేను వచ్చినట్రా, నాదెందుకు పెట్టినా నాకే అర్థమవుతలేదురా అనుకున్నా. నేను మొన్న మధ్యలో పిలిచి నాకు డబ్బింగ్ చెప్పించారు, అదే సేమ్ టు సేమ్. అంటే మన కరెక్షన్ అయింది అనుకున్నా, కానీ టీజర్ కోసం అని నాకు తెలియదు. నేను మా ఇంట్లో చెప్పి హ్యాపీ ఫీల్ అయిన తర్వాత నాకు ఇష్టమైన వాళ్ళకి 2-3 ఫోన్ చేసి, అన్న నేను నమ్మలేకపోతున్నాను, నా టీజర్ వచ్చిందని చెప్పి శ్రీనివాస్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పుకున్నా. మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి పంపించిన. అట్లా అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళకి అందరూ పంపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ. అంటే వాళ్ళు కూడా అందరు నాకు ఏది సంతోషం వచ్చినా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. మా జబర్దస్త్లో నుంచి మాకు నిజంగా చెప్తున్నా, హైపరాజ్ గారు ఫోన్ చేశారు. ఆయన అన్న అసలు సూపర్ అన్న, అసలు టీజర్ బాగుంది, ప్రోమో కూడా అదిరిపోయింది, నువ్వు రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. నీకు హైపరాజ్ గారు ఫోన్ చేసి చెప్పారు. గెటప్ సీన్ అన్న, మా అభి అన్న, వీళ్ళందరూ అప్పారావు గారు అండ్ చాలా గ్రూప్ అంతా నిండిపోయింది. నాకు కంగ్రాచులేషన్ తోటి ఆ రోజు నిజంగా చాలా హ్యాపీ అన్నాడు. కానీ అంటే ఏమంటే మీకు అందరికీ చెప్పాలా, నేను చెప్పాలి నీకు కూడా, ఎందుకంటే రచరమన్న పేరు రాగానే గుర్తొచ్చింది. యాక్చువల్లీ రచరన్న గురించి చాలా చెప్పాలి. చాలా పాజిటివ్, మా అందరికి చూసి రచరవి ఏంటి ఇట్లా ఇట్లా అనుకుంటారు, కానీ చాలా పాజిటివ్ వ్యక్తి, ఒక మంచి మనసు గల వ్యక్తి రచరవి. నేను ఫస్ట్ జబర్దస్త్ నా కెరీర్ మొదలైంది అదిరే అభియాన్తో చేస్తుంటప్పుడు ఆ ఎపిసోడ్లో నేను పేరు పెట్టుకుని పోయాను, రచరవి తమ్ముడు అని పోయాను నేను అందులో. అక్కడ హైలైట్ అయింది. అమ్మ రచరవి తమ్ముడు అనేది చాలా హైలైట్ అయింది. నేను ఎప్పుడన్నా అన్న అంట, అరే అన్న నువ్వే పెద్ద నువ్వు అంటే, లేదు నేను రచరవి తమ్ముడు అని పోయినా బ్రేక్ వచ్చింది. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చేసేటప్పుడు కూడా కాంబినేషన్ డైలీ ఆయనతోటే ఉండేవాడిని. డైలీ మంచి మాటలు, మోటివేషన్ మాటలు. నిజంగా రచరవి చాలా బాగా అద్భుతంగా మాటలు చెప్తాడు. మనకు తెలియదు కానీ ఆయన మాటలు విన్నామనుకో కొన్ని మంచి పాత్రలు వెళ్తాం రియల్గా. అండ్ గేమ్ చేంజర్ ప్రోమో వచ్చినప్పుడు కూడా మాట్లాడి చెప్పాడు, అందరూ చాలా గొప్పగా అనుకున్నవి, దీని నుంచి నీకు మంచి బ్రేక్ రావాలని చెప్పడం. అండ్ అట్నే మొన్న తాగుబోతు రమేష్ అన్న గురించి కూడా ఒక మన కేసీఆర్ సభలో చెప్పడం ప్రమాణంగా అనిపించింది నాకు. రచరవి గారు హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా నీ కృషి. నువ్వు ఒకరోజు వేణుమాధవ్ అన్నంత బెస్ట్ కామెడీ అయినా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రచరవి అన్నకు ఇది తెర వెనకాల జరిగింది కాబట్టి మనకు తెలుసు. అన్నాడు, అరే నవీన్ ఇక ఈ గేమ్ చేంజర్ నీదేరా అని అన్నాడు. అంటే నువ్వే కనిపిస్తున్నావు మొత్తం ట్రైలర్లో. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ సంక్రాంతికి నీదే పో అన్నాడు. కట్ చేస్తే రిటర్న్ బ్యాక్ అంటారు చూసావా, పవన్ కళ్యాణ్ గారు. అబ్బో అదైతే హైలైట్. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద రచరవి అనే పేరు అడగడానికి అంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం, అది నాకు హైలైట్ అనిపించింది. మాకు ఇద్దరు గేమ్ చేంజ్ అయింది. నేను అదే అనుకున్నా, మరి వీళ్ళిద్దరిని చూసాము, వీళ్ళిద్దరు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా తోటి నాకు ప్రోమోలో ఆయన ఫంక్షన్లో. కానీ గ్రేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీదుగా అన్నిసార్లు హైలైట్. రచరవణ సినిమాలో నీది కూడా బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ రచరవణ రాబోయే చిత్రాలు బలగంలో అయితే అల్టిమేట్ చేశాడు. అండ్ ఇంకా చాలా అఖండ 2 అవన్నీ చాలా చేస్తున్నాడు. మంచి గుడ్ కెరీర్ ఉండాలన్న రచన. మన జబర్దస్త్ వాళ్ళలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు వేసిన అడుగు సక్సెస్ అవుతుంది. అంటే ఎవరికి బ్యాడ్ నేమ్, ఎవరు నువ్వు కమెడియన్గా వచ్చి ఇట్లా అనేది లేదు. అమ్మా నాయన ఓకేనా ఈ వయసులో ఉంటే? ఈ వయసులో ఏంటి, ఈ వయసులో ఎగిరి గంత ఏమన్నా వేస్తా నేను. అంతేనా? ముంగడ కూర్చున్న కుర్రాలు కూడా ఎగిరేకుండొచ్చు. సో ఇప్పుడు చెప్పాలి ఏంటంటే కేసీఆర్ సినిమా వచ్చింది మధ్యకాలం. అవును, మన రాకేష్ డైరెక్షన్ రాకేష్ మన అంజిగారు గరుడవేగ అంజిగారు చేశారు. ఆ సినిమాలో కూడా నేను చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా మంచి పేరు వచ్చింది ప్రోమోలో, అది కూడా ట్రైలర్. అండ్ రాకేష్ గారు థ్యాంక్స్ మంచి వేషం ఇచ్చినందుకు. కేసీఆర్ సినిమాలో నాకు రాకేష్ ఇచ్చిన పాత్రకు కూడా మంచి పేరు. ఆ ఇంట్రొడక్షన్ సీన్ కేసీఆర్ నీ పేరేం పేరు రా అంటే కేసీఆర్. అది ఈ సంవత్సరం నాకు తెలిసి 25 కూడా బాగుంటుందని చిన్న 6 సెన్స్ కొడుతుంది. స్టార్టింగే ప్రోమో రావడం, అవును ట్రైలరు, ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు హిట్ అవ్వడం. అండ్ ఇంకోటి స్టార్టింగ్ రోజు ఏమైందంటే ఫస్ట్ రోజు న్యూ ఇయర్ పోయి నేను నెల్లూరుకి వెళ్ళాను. న్యూ ఇయర్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది, సినిమాలో వేషం వచ్చింది ఫస్ట్ రోజు. ఓకే, పొద్దున్నే ఉండాలి అల్యూమినియం ఫ్యాక్టరీలో అంటే పోయినా. ఆ రోజు కొద్దిగా లేట్ అయినా పోయినా. కళ్యాణ్ రామ్ గారి షూటింగ్, అందులో కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్. నేను ఎమోషన్ అక్కడ టోటలీ ఒక బాధ కలిగిన క్యారెక్టర్ బాగా చేశాను. డైరెక్టర్ గారు కూడా బాగా లైక్ చేశారు ఆ సినిమా. ఒకటి అది ఏం పేరు పెట్టారో తెలియదు కానీ ఆ సినిమాలో ఒక మంచి పాత్రతో ఈ సంవత్సరం రాబోతున్నా. అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఏది చేసినా కానీ కూడా నాకు బాగానే ప్లస్ అయింది. చేసిన చిన్న పాత్రలు గుర్తింపు లేకున్నా కానీ కూడా నాకు ఓ లక్ వస్తుంది అక్కడ. కళ్యాణ్ రామ్ గారు ఏది చేసినా కానీ. అంతకుముందు పటాజ్ చేసిన ఒకసారి, తర్వాత జబర్దస్త్ వచ్చింది, తర్వాత బింబిసార చేసిన, తర్వాత ఇదే అనుకుంటాను గేమ్ చేంజర్ వచ్చింది బింబిసార చేసిన తర్వాత.
ఇప్పుడు మళ్ళీ ఇది చేశాను. చూడాలి ఇప్పుడు ఏమన్నా మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నా. నీకు ఫుల్ హీరోల జుట్టు ఉన్నప్పటి నుంచి నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు. ఇప్పుడు జుట్టు లేకుండా గెడ్డంతో అనే పేరుతో ఉన్నావు. అప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు బాగా ఆఫర్లు వస్తున్నాయా? ఇప్పుడే జుట్టు వేస్ట్, జుట్టు నమ్ముకోద్దు ఎప్పుడు. పైన జుట్టు ఎప్పుడు నమ్ముకోదు, ఈ జుట్టు నమ్ముకోవచ్చు, పర్లేదు. కింద కావాలి. ఇదే నెక్లెస్ రోడ్ ఇక్కడే, అక్కడ రాళ్ళు ఉంటాయి ముంగట. ఇదంతా మట్టి మట్టి ఉండేది అప్పట్లో. 25 years బ్యాక్ ఫోటోగ్రాఫర్ నేను వచ్చి ఇక్కడ ఫోటో సెషన్ చేసుకున్నాను. నాది స్టిల్స్ ఉంటాయి కొన్ని, చూపెడతా. అవన్నీ ఈ నెక్లెస్ రోడ్ మీద తీసుకునే. అప్పుడు సినిమా యాక్టర్లు ఏదన్నా షూట్ ఏదైనా ఫోటో సెషన్ కావాలంటే ఇడికే వస్తున్నా అనమాట. నెక్లెస్ రోడ్ అని అప్పుడు తెలిసింది మాకు, నెక్లెస్ రోడ్ అని చెప్పి. ఎందుకని చూస్తే దీన్ని ఒకసారి హెలికాప్టర్ షాట్ చూపెట్టారు అనమాట టీవీలో, దూరదర్శన్లో. అప్పుడు ఇక అచ్చం నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట ఇది. అది హారం లాగా ఉంటుంది. ఇక్కడ ఇది డైమండ్ వస్తుంది ఇది ముంగటికి. అది ఇక్కడ ముంగట వస్తే గ్రాండ్ కాకతీయ హోటల్ వస్తుంది, అది డైమండ్ లాగా వస్తుంది. నేను నార్మల్ మా ఫ్రెండ్స్ నెక్లెస్ రోడ్ ఎందుకు వచ్చిందంటే ఒక అమ్మాయి నెక్లెస్ పడేసుకుందంట, దానికనే. ఇంకా నేను అంటే అనుకున్నా, పడేసుకునే నెక్లెస్ నేను ఎత్తుకపోయినా అనుకోరేమో అందరూ. మళ్ళీ ఏమాడతాం, ఇది నెక్లెస్ లాగా ఉంటుంది నెక్లెస్ రోడ్. సరే, అప్పట్లో నువ్వు చేసిన అంటే ఇప్పుడు అదే ఛాన్సులు వస్తే పెద్ద సినిమాల్లో బోల్డ్ పేరు వస్తుంది, కానీ అప్పుడు పేరు రాలే. అలాంటి సినిమాల గురించి అసలు పేరు రాని సినిమాలు చాలా ఉంటాయి నాకు. 16 అనే సినిమాలో విలన్స్ నేను. అప్పట్లో 4 హీరోలు, 2 విలన్స్, నేను రాధాకృష్ణ. ఆ తర్వాత బ్యాడ్ బాయ్స్ అనే సినిమాలో ఇంచుమించు 5 మంది హీరోల్లో నేను ఒకటి. అప్పుడే బ్యాడ్ బాయ్స్. ఆ తర్వాత ఈడియట్లో ఒక ఫైటు. ఆ తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమా పేర్లు నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అవి వేసిన. అశోక్ సినిమాలో ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా ట్రోల్ అవుతుంటుంది రీలు. ఏదంటే నేను పెళ్లి చేసుకున్న దొంగ పెళ్ళి అది. అంటే ఆది సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కానీ, అండ్ ధృవ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్. నన్ను చాలా మంది గుర్తుపట్టలే, అందులో గడ్డం తీసేసి ఉంటుంది, క్లీన్ షేవ్ ఉంటా. ఇది మన రామచంద్ర గారిని కాల్ చేసాను. అంటే అంటే సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి గారి కాంబినేషన్. అండ్ ఈ మధ్యలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు కాకుండా కిక్కుటు అది ఇది కిక్టు అంటే గుర్తొచ్చింది. మన రవితేజ గారితో ఎలా ఉంటదన్న, అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ నాకు 20 మొత్తం ఫుల్ బీపీ షుగర్ తోటి నేను పోయిన అనుకోడానికి. అదొక హాస్పిటల్, ట్రీట్మెంట్ హాస్పిటల్. మధ్యాహ్నం దాకా కూర్చొని రవితేజ గారితో మాట్లాడామనుకో, బాడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తావు నువ్వు, కొత్త జీవంతో వచ్చినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఎనర్జీ లెవెల్స్ రవితేజ గారు. రవితేజ గారు అంటే నాకు తెలిసి నువ్వు ఆయన ఒక కొన్ని సంవత్సరాల్లోనే అప్పుడు స్టార్ట్ చేశారు కెరియర్. లేదు, ఆయన కొంచెం ముందు. అబ్బా ఆయన సింధూరం సినిమా చూసిన నేను పోయి థియేటర్లో. అట్లనే రవితేజ గారితో కాంబినేషన్లో ఒకరోజు అనుకోకుండా నేను ఒక సినిమా వచ్చింది రాఘవేంద్ర గారి పరదేశి అనే సినిమా. ఆ సినిమా పోయినప్పుడు రవితేజ గారు కూడా సినిమాకి వచ్చారు, టివోలీ థియేటర్ సికింద్రాబాద్లో. అప్పుడు వస్తే సారు ఆ లైన్లో ఉన్నారని తెలుసుకుని థియేటర్లో అప్పుడు ఫుల్ నాది అంత హంగామా ఉండేది. పోయి కరెక్ట్ సార్ ఉన్న లైన్లోనే టికెట్ తీసుకుని సార్ పక్కకి కూర్చున్నాను నేను. అది నాకు చాలా మెమరీ. ఆ రోజు నేను సార్ బయటకు వచ్చినాక ఇంటర్వ్యూలో చెప్పాను, సార్ మీ సింధూరం చూసిన సార్, ఏం ఎనర్జీ సార్ మీరు. ఆ చిరంజీవి గారు గన్ను పట్టుకున్నప్పుడు మీరు పోయి కట్టబెట్టి ఇట్లా అన్ని స్టైలిష్ చేస్తారు, చాలా బాగా అనిపించింది అంటే అప్పుడు నవ్వుకున్నాడు సార్. తర్వాత కిక్కుటు అప్పుడు నేను చెప్పాను, సార్ ఇదంతా మెమరీ సార్, మీతో అప్పుడు నేను కలిసి సినిమా చూసాను సార్ అంటే గుర్తుంది సార్కి. అప్పుడు బైక్ మీద వచ్చారు సార్. తెలిసి అది ఎక్కడో 1 నెల 2 నెలల్లో ఎక్కడికో వెళ్ళి చేశారు కదా కిక్కు. రాజస్థాన్ జైసల్మేర్. అప్పుడు మంచి క్లోజ్ అయ్యండి సార్. ఈ మధ్యకాలం ఏం సినిమా చేయలేదు సార్ తోటి, చేయాలి. చంటన్న మీరందరూ అందరం బాగా చేసాం. నీకు అన్న ఇప్పటి వరకు చేసిన షూటింగ్లో ఇది షూట్ కాదు అంటే వెళ్ళిన తర్వాత ఏదో బాగా హ్యాపీనెస్ అయిన లొకేషన్ విత్ సినిమా పేరు చెప్పన్నా. కిక్టువేనా? నా లైఫ్ మొత్తంలో మర్చిపోతుంది కిక్టువే. చాలా ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్ అప్పుడు. అసలు మాట రోజు హ్యాపీ. మా హిందీ యాక్టర్లు ఉంటుంది, సంజయ్ మిశ్రా ఒకటి, రాజ్పాల్ యాదవ్, వీళ్ళిద్దరితోటి వాళ్ళు ఎప్పుడు నా పక్కన కూర్చుంటే నేను వాళ్ళ పక్కన కూర్చొని హిందీ వాళ్ళకి చాలా మంది తక్కువ మంది నాకు హిందీ బాగా వచ్చు కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిర్రు బాలన్ రాయ్కి. సంజయ్ మిశ్రా, రాజ్పాల్ యాదవ్ మా ఇంటికి తీసుకొని మా ఆయన కల్పించి ఫోటో తీపించి వాళ్ళతో తిరుగుతుండే. శ్రీశైలం పోయినాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఫోన్ చేసి ఉంటుంది, కానీ ఈ మధ్యకాలం బిజీ అయిపోయారు, కట్ చేసేసారు నన్ను. అంతే వాళ్ళు అంతే. బొంబాయిలో నమ్మద్దు, బొంబాయిలో ఏం చేస్తారంటే సినిమా అన్ని రోజులు కొన్ని రోజుల దాకానే మనతో కలిసి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు చిన్న గట్టెక్కిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఇలా ఇమ్మీడియట్గా డిలీట్ చేసేస్తారు వాళ్ళు. సో ఎక్కువ హార్ట్ఫుల్ రిలేషన్స్ బొంబాయిలో పెట్టుకోవద్దు యాక్టర్లతో, ముఖ్యంగా హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే. హీరోయిన్స్ తోటి అంటే మాట్లాడతారు వాళ్ళు అక్కడే కట్ చేస్తారు, వాళ్ళు మనల్ని కట్ చేస్తారు, మనం కట్ చేయం అంతే. అట్లా ఉంటారు. అలాగే అన్న ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక రివ్యూ అనేది చెప్పడం వల్ల ప్లస్ అవుతుందా సినిమాకి, అది మైనస్ అవుతుందా? మైనస్. ఎందుకంటే
ఇంతకుముందు మేము ఉన్నప్పుడు సినిమాలు ఏదైనా రివ్యూలు అప్పుడు థియేటర్ బయటకు వచ్చి మేము లైన్లో నిలబడి అన్న సినిమా ఎట్లుందని అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి అడగపోతుండే. సినిమా చూసిన వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. మేమంతా బుకింగ్ కౌంటర్లో నిలబడి సినిమా ఎట్లుంది అడగ అంటే సిగ్గు అనిపించేది అప్పట్లో, అడగపోతుండే. అది అడగకుండానే పోయి సినిమా చూసి ఎంజాయ్ చేసుకొని బయటికి రావాలి. నీకు ఎప్పుడు వచ్చేది అప్పుడు అందరు సండే కోసం వెయిట్ చేస్తుండే. ఫ్రైడే రిలీజ్ అయ్యి సాటర్డే నడిచేది సినిమా. సండే రోజు మార్నింగ్ డెక్కన్ క్రానికల్లో నీకు అప్పుడు రివ్యూ పడేది అనమాట. ఆ క్రానికల్లో 2 స్టార్స్ అంటేనేమో హిట్, 3 స్టార్స్ అంటే బ్లాక్ బస్టర్, 4 స్టార్ అంటే ఇక మెగా బ్లాక్ బస్టర్ అనుకోవాలి సినిమా. అట్లా క్రానికల్లో చూసిన తర్వాత మీకు సండే రోజు సాయంత్రం టికెట్లు దొరకకపోయి మండే రోజు నుంచి హౌస్ఫుల్ సినిమా అంతా. అందులో కూడా అప్పుడు కూడా రివ్యూస్లలో ఇది బాగుంది బాగలేదు, స్టార్ 1 స్టార్ 2 కాదు, సినిమా చూడొచ్చు. ప్రతి దగ్గర కూడా పాపం సినిమాని బతికిచ్చారు అప్పుడు రివ్యూర్స్. ఇప్పుడు రివ్యూస్ ఏంటంటే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు పొద్దున నాకు చాలా బాధ అనిపించింది గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే. అది ఎవరికి ఎందుకు ఆనందమో నాకు అర్థం కాదు. వాళ్ళంత కష్టపడి సినిమా తీసిన తర్వాత నేను బయటికి రాగానే సినిమా ఎట్లుందని అడగాలి, కానీ సినిమా బాగాలేదంట కదా, సినిమా లెంత్ అయిందంట కదా, ఎందుకబ్బా నీకు ఎవరు చెప్పారు నువ్వు సినిమా చూసి అడగాలి, కానీ అది అడగడం కరెక్ట్ కాదు. సార్ సినిమా ఎట్లుంది నా ఒపీనియన్ చెప్తా అంతే, సినిమా బాగుందా లేదా నా ఒపీనియన్ అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక్కడ పైసలు పెట్టి చూస్తున్నాం కాబట్టి నచ్చినట్టు చెప్తాం మనం. ఎందుకంటే సినిమాలో వరకు ఎట్లుండాలో సినిమా అనేది గేమ్ చేంజర్ చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు మేము సినిమా మొత్తం చూసి పాటలు, ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్ ఇవన్నీ ఎట్లున్నాయి చూసాం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి సినిమాలో. మళ్ళీ అట్లా కూడా కొంతమంది ఉంటారు, కానీ ఆ నెగిటివ్ చెప్పేటప్పుడు కొంతసేపే నెగిటివిటీ. ఒక్కసారి పాజిటివ్ వచ్చింటే మొత్తం ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి అంతే మరి. సరే, ఇప్పుడు రివ్యూ అయిపోయింది. రీసెంట్గా ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? బాగుంది. నేను చూస్తున్నా కదా పాపం సారు రాత్రి పగలు అనుకుంటా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ ముఖ్యంగా రోడ్ల గురించి కానీ కష్టపడుతున్నారు. అండ్ ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. చాలా వీడియోస్ అవన్నీ చూస్తున్నాం కదా సార్. షూటింగ్లో పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు. రియల్గా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో ఇవన్నీ ఎంచుకునడం అంటే యంగ్ యూత్ ఐకాన్ అంతే, ఇంకేం లేదు. పవర్ స్టారే వాళ్ళకు మేము చెప్పే అంత పెద్దోళ్ళం కావు. వాళ్ళ ముంగట చిన్న ఇంత పీనట్స్ మూవీ అప్పట్లో చేసిన, కానీ ఇప్పటిదాకా నేను సార్ని కలవాలి ఎప్పుడన్నా. నేను అప్పట్లో స్టార్టింగ్లో ఖుషి, బద్రి, తమ్ముడు ఇలాంటివి చేసాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం ఓజీలో లేదు. నేను అన్ని సినిమాలు ఆఫీస్ తిరుగుతున్నా కానీ వాళ్ళకి సెట్ అయ్యట్లేదు. ఇక కొత్త కాస్టింగ్ డైరెక్టర్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళని చూస్తుంటారు. మాలాంటి పాత్రలకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఇస్తారు, కానీ కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి మనం మెయిన్గా. కానీ అన్న కనెక్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, కో డైరెక్టర్స్ వాళ్ళు పాత వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారా లేదా కొత్త మొక్కల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? ఓటీటీ వచ్చినాక ఏమైపోతుంది అంటే ఏదో ఓటీటీలో పాత వాళ్ళు ఒక పెద్ద క్యారెక్టర్ పడుతుంది, పేలుతుంది ఆ క్యారెక్టర్. ఆ పాతని అప్పుడు తీసుకొచ్చి సినిమాలు పెడతారు. ఓకే. ఓటీటీ ప్లస్ అవుతుంది పాత వాళ్ళకు. డైరెక్ట్ సినిమాలో కూడా నీకు పాత వాళ్ళని తక్కువ పెడతారు. నేను చూస్తున్నా కదా, యాజ్ అ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు పృథ్వీ సార్ ఉంటుండే మన పృథ్వీ సార్, సార్ కాదు మన పెళ్లి పృథ్వీ గారు. పాపం పృథ్వీ గారు చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. మధ్యలో కొన్ని మామూలు సినిమాలు కూడా వేశారు. ఒక్కసారి యానిమల్లో కనబడ్డాడు సార్. చూడు ప్రతి సినిమాలో ఆయనే ఉంటున్నాడు. అవును. అంటే అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది, యూజ్ చేసే విధానం. ఇప్పుడు నన్ను చూసే ఇది సెట్ కాదు అనుకోవచ్చు. సెట్ కాదంటే శంకర్ గారు తీసి అవతల పడేస్తారు. శంకర్ గారు అవునా కదా, ఎవరు సెట్ గారు పక్కన పెట్టండి. శంకర్ గారి సినిమాలోనే సెట్ అయినా మీ సినిమాలో కూడా సెట్ కావచ్చు. మీరు మలుచుకునే విధానంలో ఉంటుంది అంతే. నువ్వు ఏ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇప్పటివరకు చేయనట్లో ఏది చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటివరకు నేను ఏం చేయలేను. ఏం చేసినా ఒట్టి టీవీలో కామెడీ చేసిన. సినిమాలో చేయాలంటే ఎన్నో ఉంటాయి. ఫాదర్ క్యారెక్టర్ నేను విలన్ చేయాలనుకుంటాను. విలన్ చాలా మందికి పోలీస్ ఆఫీసర్ అని ఉంటుంది, డాక్టర్ అని ఉంటుంది. అట్లా పోలీస్ ఆఫీసర్, డాక్టర్ వేసినాం అనుకో జీవితాంతం రెండు అవి సొంతంగా కుట్టించుకోవాలి. బట్టలు అవి కుట్టించుకొని ఎంబడేసుకొని తిరుగుతూనే ఉండాలి. ఏ షూటింగ్ అయినా నీ బట్టలు వేసుకొని చేయాలా? ఇది ఈ ఇండస్ట్రీలో టాక్ అయితే అంతే మరి. జడ్జు, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ వేస్తే లైఫ్ లాంగ్ యూ విల్ బి. అంటే ఇంకోటి విలన్ చేస్తే వేరే చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు లక్కీగా ఏమైంది, నా కోరిక మా కేడీ సినిమా డైరెక్టర్ గారు తీర్చారు ఈ మధ్యకాలంలో. కేడీ సినిమా తీసిన డైరెక్టర్ గారు కింగ్ జాక్ క్వీన్ అనే సినిమా తీస్తున్నాడు. అందులో మిసాల్ తీసేసి ముస్లిం గెటప్లో మంచి నెగిటివ్ క్యారెక్టర్. అండ్ అలాగే లుధిర్ గారు అని ఒక హైందవ అనే సినిమా వస్తుంది మన బెల్లంకొండ సీన్ గారిది. అందులో కూడా హీరో ఇంట్రొడక్షన్ సీన్ చిన్న నెగిటివిటీ క్యారెక్టర్, అది కూడా బాగుంది. అట్లా కొన్ని ఉన్నాయి సినిమాలు. అలాగే అన్న ఇంకోటి, ఒక్కొక్కరికి కొన్ని జానర్స్ ఉంటాయి. కామెడీ అని చెప్పి, సీరియస్ అని చెప్పి, హర్రర్ అని చెప్పి. ఆ జానర్స్లో నీకు ఎక్కువ బాగా ఇష్టమైన జానర్ ఏంటి? హర్రర్ కామెడీ. హర్రర్ కామెడీ బాగుంటుంది. భయపెట్టిస్తావా? భయపెట్టేయచ్చు.
అంటే లేదు నేను చేస్తాను అట్లే నాకు ఇష్టమైన జానర్. ఎక్కువ నేను మొన్న ఎందుకంటే గీతాంజలి 2 చేసిన కాబట్టి బాగుంది నాకు, అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. ఓకే క్యారెక్టర్ లేకున్నా నా క్యారెక్టర్ ఇరికించి పెట్టారు కొన వెంకట సార్. అందులో ఒకడు ఉంటాడు పనివాడు, ఒకటే డైలాగ్ మొత్తం సినిమా అంతా ఇల్లే ఎవడు కలిసినా ఇల్లే అంటాడు. అట్లా మంచిగా చాలా బాగుంది అది. అది హారర్ కామెడీ చేసేటప్పుడు మనకి ఏమనిపించదు, కానీ థియేటర్లో చూసినప్పుడు మనకి భయం అవుతుంది. ఓకే అయితే ఆ జానర్లో చేయొచ్చు. నీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పన్నా నాకు ఒకసారి. నేను నచ్చిన డైలాగ్ అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడే నేను చెప్తుంది అదే, కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్దు అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటున్నాడు. ఇది నాకు చాలా నచ్చిన డైలాగ్. ఎందుకంటే నా డైలాగ్ నాకు ట్రైలర్లో రావడం, నేను వినడం, అంత పెద్ద స్టార్ కాస్ట్ అంత పెద్ద సినిమాలు చెప్పడం మర్చిపోలేను. ఇప్పుడు ఇదే డైలాగు నేను కొన్ని రసాలు చెప్తా, చెరుకు రసాలు గట్ట తాగటానికి కాదు, జస్ట్ చూస్తామని చెప్పిస్తాము, రసం తాగుతుంటే చెప్పాలి చెప్తా. అంటే ఇదే డైలాగు ఆ రసంతో చెప్పాలి. ఓకేనా? రెడీ యాక్షన్. ఏడుపు. కలెక్టర్ గారికి ఆకలిస్తుందట, ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా అంటున్నారు. దీనికి డైలాగ్ తీసేస్తే నిజంగా చెప్తున్నా, అడుక్కుంటున్నా అట్లా అనిపిస్తుంది ఆ రసాలు. అలాగే భయానకం. కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఈ రసాలు విండినావు అనుకో, నాకు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది సడన్ గా. ఈ రసాలు వింటుంటే ఆడోడు వేసి మనోడు ఆవేశం సార్ గాడు ఆడు గుర్తొచ్చింది నాకు. నేను చెయ్యి క్యాన్సల్, ఇది బాగుంది. అది కాదు చెప్తాను, భయానకం అంటే నువ్వు జనాలు భయపెట్టాలి, కానీ నువ్వు ఎంత భయపడుతున్నావు. అందుకే వాడు గుర్తొచ్చింది నాకు సడన్గా ఆవేశం సార్. వాడు గుర్తొచ్చి ధన్మని ఇది గుర్తొచ్చింది, మీమ్స్ గుర్తొచ్చినాయి బాబు. మనం ఒకళ్ళని ఎప్పుడు మన లేదు వాడు గుర్తొచ్చిన భయంగా వాడు ఎప్పుడు అవుట్ ఆఫ్ ది దంచాగా. నీకు సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. ఏమో తెలియదు, ఇప్పుడు మెమరీ పవర్ తగ్గింది కొద్దిగా. చెప్పు పర్లేదు చూద్దాం. ఉంది. నేను ఒక మంచి సినిమా పేరు చెప్తాను, నువ్వు దాన్ని గెస్ చేయాలి. సరే ఓకేనా? ఓకే. గేమ్ చేంజర్ చెస్ పెట్టావు కదా, జీవితం నాకు తెలుసు, గెస్ చేస్తా. రెడీ. ఇందిరా, బాన్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు చెప్పలేడండి. పోక్రి ది మహేష్ బాబు. అంటే ఇవన్నీ ఆయన చేసాడు, చూసాడు కూడా, ఎన్నోసార్లు ఆడిషన్స్ ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి కదా. అసలు ఇప్పుడు నిజం చెప్పు, ఇది గన్నదే సినిమా? ఇట్లా ఉన్నది గన్నదే సినిమా. ఓక్రియేనా? పండుగాడు అదే ఐకానిక్ యాక్టర్ కదా, నువ్వు చెప్పగలవు. గన్ను చూడకు, బుల్లెట్ చూడండి. సర్కిల్. కేక్ కట్ చేసిండు, హ్యాపీ బర్త్డే. చెప్పు ఏంది అది? ఓకే. నీకు నాకు డాష్ డాష్. కరెక్ట్. కరెక్ట్ కాదు అసలు చెప్పు. ఇప్పుడు నీకు నాకు నీకు నాకు డాష్ డాష్. ఇతను నన్ను గెలిపిస్తున్నాడు అండి, చూసారా? ఇలా ఉంటది గేమ్ చేంజర్ అంటే. నేను గేమ్ చేంజర్. ఇలా గేమ్ చేంజర్. సరే నువ్వు నాకు మంచి ఇవ్వు. నా వల్ల కాదు, ఇవంతా నాలెడ్జ్ లేదు. ఒక యాక్టింగ్ చేయన్నా. ఒక్కొక్కరిని కాదు 100 మంది నరికేస్తాదేనా? చూసావా ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాడు. సూపర్. ఒక్కొక్కని కాదు, 100 మందిని మప్పు ఒకేసారి నరికేస్తా. సూపర్. మరి ఇంకా జబర్దస్త్ వాళ్ళు అంటే ఉంటుంది అబ్బా కొంచెం నాలెడ్జ్, అంతా ఇంత అంతే. మరి మనం అప్పుడు కష్టపడేది అన్న. యాక్చువల్గా ఇది బాగా అడగాలి. చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే ఇది అది ఇది అంటారు. స్టేజ్ మీద చేయడం కష్టమా, స్క్రీన్ దగ్గర కొంచెం చేయడం కష్టమా? జబర్దస్త్ చేయడం కష్టం అంతేనా? ఎందుకంటే డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లో వేయాలి. సినిమాకి ఏంటంటే ప్లస్ పాయింట్, నీ ఒక డైలాగ్ పెట్టినప్పుడు క్లోజ్ పెడతాడు, సైడ్ పెడతాడు, కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ గట్టిగా పలకాలి. జబర్దస్త్లో ఎక్స్ప్రెషన్ మలకున్న పర్లేదు, డైలాగ్ చెప్తే చాలు, దూరం ఉంటాయి కెమెరాలు కాబట్టి. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ రావాలా. జబర్దస్త్ చేయడం వచ్చేసింది అనుకో, సినిమా కూడా ఈజీ అయిపోతుంది. అలాగే నువ్వు ఎప్పుడైనా జబర్దస్త్ స్టేజ్ మీద మర్చిపోవడం కానీ దానివల్ల ఏమన్నా? నాకు పేరు వచ్చిందే మర్చిపోవడం తోటి, అన్ని డైలాగులు మర్చిపోవడం వల్ల నాకు పేరు వచ్చింది సార్. నేను ఏ రోజు డైలాగ్ చక్కగా చెప్పానని దేవుడు ఇచ్చిన వరమే నాకు. అంటే మనం తప్పు చేసినప్పుడు కూడా మనం ఎదుగుతా అంటే ఇది ఒక. అవును, అంటే కొన్ని రోజులు మర్చిపోయిన తర్వాత అది వచ్చింది, ఆ తర్వాత మెమరీ వచ్చింది. మెమరీ ఇప్పుడు అలా చేయకూడదని చెప్పి టక్ టక్. లేదు అలా చేస్తే జనాలు నన్ను ఎంటర్టైన్ చేసి ఇష్టపడతారు.
కొన్ని ఇమోషన్ డైలాగ్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చెప్పాలి డైలాగ్స్. ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలలో అట్లే ఉంటాయి నాయి. నువ్వు ఎగురుతానన్నావు కదా ఇందాక, అవును. డిప్స్ కొడదాం. డిప్స్ కొట్టలేను, ఎందుకంటే నేను 4 రోజులు నేను జిమ్ పోయి బాగా జిమ్ చేసి బాడీ టైట్ అయిపోయింది. ఇప్పుడు ఏ టైం పడితే టైం నేను జిమ్. ఇది ఎలా ఉందంటే ఆలీ గారు ఉన్నారు కదా, జిమ్ జెమ్సన్. అదే అదే మధ్యకాలం జిమ్కి వెళ్తున్నానండి పొట్ట దించుదామని. సో ఇతనేమో జిమ్ అంటాడు, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇంటికి పోయి ఇప్పుడు నేను పతంగులు ఎగిరేయాల. ఎందుకు? అరే సంక్రాంతి పతంగుల పండుగ. అవును, నువ్వు ఊర్లో ఈవెంట్లు పోయి అందుకే ముందుగా ఇప్పుడు మా ఇంటికాడ 2 పతంగులు ఎగిరేసి 4 కన్నాల కాడ నుంచి కట్ చేసి నేను అప్పుడు గేమ్ ఆడేసి ఇంటికి వెళ్తాను. పతంగులు వేసినప్పుడు ఎప్పుడైనా లెటర్లు పంపించావా పైకి? అవసరం లేదు, లెటర్ పంపించాడు పక్కకే ఉన్నప్పుడు ఆ డైరెక్ట్గా ఇచ్చేసి పతంగ ఎగిరేస్తుంటాను. ఆ లెటర్ పంపిస్తే అది ఊరవతల కట్ అయిపోయిన దాది పోయి ఎవరో ఇండ్ల పడి వాళ్ళ అమ్మాయి తీసుకొని వీడియోడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టడం కన్నా లవ్ స్టోరీ 100 ఉంటాయి. ఎంత స్మార్ట్ బాయ్కి లవ్ స్టోరీ చెప్పావా? వదినకి మొత్తం తెలుసు, వదిన మొత్తం బయోగ్రఫీ రాస్తుంది. ఇప్పుడు నాది నా సినిమా తీయాలంటే వదినది అడగాల, మొత్తం సబ్జెక్ట్ అంతా వదిన దగ్గర. కాదు, మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తావా? ఎప్పుడు చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మంచి టైం వచ్చినప్పుడు చేద్దాము. ఎట్లా అంటే దేంట్లో ఇంట్రడ్యూస్? ఫస్ట్ ఎట్లా విలన్ గా లేకపోతే ఫ్రెండ్ రోల్ గా ఎట్లా చేద్దాం? ఏదైనా అదృష్టం, వాడి అదృష్టం ఏది ఉంటే అది వస్తే బాగుంటుంది. వాడి లుక్కి వాడి పర్సనాలిటీకి ఏదో సెట్ అయితే అది చెప్పేయాల. మంచి క్యారెక్టర్ అంటే నాలాగా వెనక నిలబడి ఆ పక్కన నిలబడి అట్లొద్దు. చేస్తే ఒక సినిమా మంచి పేరు, మంచి సినిమా వేయాలి. నీకున్న కాంటాక్ట్స్ ఉంటాయి కదన్నా అనుకుంటాం, కానీ ఆ టైంలో ఎవ్వరు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తారో తెలియదు మా అబ్బాయికి. వాళ్ళ రాని ఇంట్రొడ్యూస్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీకు ఎక్కువ సురేందర్ రెడ్డి గారు బాగా తెలుసు, ఆయన ద్వారా ఏదైనా మా అబ్బాయికి ఇట్లా చేస్తా అని నేను ఫస్ట్ సార్కే చెప్పాను. సార్ నువ్వు ట్రైనింగ్ ఇట్లా అవన్నీ ఇప్పించు, నేను ఉన్నా కదా ఎందుకు బాధపడుతావు అన్నాడు. అట్లే చాలా మందిలో వివినాయక్ సార్ ఉన్నారు, అందరిపై అడుగుతా ఆ టైంకు. ఇప్పుడున్న జనరేషన్లో కొత్త వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి ఆలోచన వచ్చి మామూలు ఏదైనా పెట్టి తీయొచ్చు. ఒక మంచి సినిమా తీయాలా, లవ్ స్టోరీ, ఫస్ట్ చాలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీ తీయాలని ఉంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, ఏదైనా 80s 90s బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. అలా తీస్తే అందులో బాగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక మాస్ కోరిక ఉంది, కానీ దేవుడు అంటే మనం చాలా చిన్నోళ్ళం ఇండస్ట్రీలో, మన పిల్లలు కూడా అవుతారా ఎదుగుతారా తెలియదు ఎట్లుంటుందో అని. ఫైనల్గా నువ్వు ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు ఎవరైనా నేను ఆపారా? ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి బాబు ఇదే అమ్మా మన పొజిషన్ చెప్పావు? ఎవరు? అన్నపూర్ణ గేట్ దగ్గర వాచ్మెన్ ఆపాడు, పద్మనాభ స్టూడియో దగ్గర వాచ్మెన్ ఆపాడు, సారథి స్టూడియో దగ్గర వాచ్మెన్ ఆపాడు. తర్వాత చేసి వచ్చినాక వాళ్ళే అన్నారు ఇలా చేయాలి బాబు అని చెప్పి వాళ్ళే అన్నారు. వాళ్ళకి థ్యాంక్స్. వెంకట్రావు అంకుల్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న గేట్ అన్న, శ్రీనివాసరావు అంకుల్ వచ్చేసి సారథి స్టూడియో గేట్ అన్న, పద్మనాభ స్టూడియో వచ్చేసి పద్మాకర్ అన్న, మీకు థ్యాంక్స్ అన్న ఆ రోజు ఆపినందుకు. తర్వాత మీరే పంపించారు లోపలికి. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు 3 ఉండేవాళ్ళు, గోపాల్, శ్రీకిషన్, పండు. వాళ్ళ పక్క కూర్చొని చూశారు, వాళ్ళు కూడా చూస్తుండొచ్చు. ఓకే, వాళ్ళంతా హ్యాపీ. లోపలికి పంపించారు, తెరిసి రండి సార్ అని చెప్పడం. ఇప్పుడు కూడా మాకు అన్నపూర్ణ దగ్గర పెద్ద ఉంటాడు, ఆయన ఇప్పటికీ ఓటీపీ ఏదైనా ఉంటాడు అన్న, నేను ఆర్టిస్ట్ అంటే ఏదైనా పర్లేదు, ఆయన పని ఆయన సిన్సియర్గా చేస్తున్నాడు అంతే. ఓటీపీ ఇచ్చేదాకా లోపల పంపాడు ఆయన. ఓకే, ఇక నెక్స్ట్ ఏ డైరెక్టర్ గారితో చేద్దాం అనుకుంటున్నావు? అంత 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 పెద్ద పెద్ద యాక్టర్ నా బాస్. నేను ఈ డైరెక్టర్తో పలానా డైరెక్టర్తో చూస్ చేసుకున్నంత డైరెక్టర్ ఆర్టిస్ట్ నేను. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నేను కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరితో చేయాలనుకుంటా. ఎవరి దగ్గర ఏముందో తెలియదు, అందరితో చేయాలి, అన్ని సినిమాలు చేయాలి. ఇంక్లూడింగ్ పిల్లలు ఇందాక షార్ట్ ఫిల్మ్ చేస్తారు, వాళ్ళు వచ్చి పాత్ర చేయమన్నారు అనుకో, ఇమీడియట్గా చేసి వెళ్ళిపోతాను అంతే. ఎవరు అడిగినా కాదన పేమెంట్ మాత్రం అడుగుతా. అమ్మా అయిపోయింది. ఏ సినిమాలో అయినా పేమెంట్ ఏమైనా ఉన్నాయా? ఏ సినిమాలో లేవు అని అడుగు, అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఇస్తారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడైతే పేమెంట్ అడుగుతున్నా బాయ్ ఎవరన్నా, ఎందుకంటే ఇక ఇప్పుడు ఏజ్ మన 49 అయింది కదా, ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలకు బంద్ చేసి నాకు తగ్గంత పేమెంట్ ఇచ్చి పని చేయించుకోరని చెప్తున్నా. అంతేనా? అంతే. అంతేలే, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, నాకు వేరే సోర్స్ ఏం లేదు. నేను ఇప్పుడు ఈ రోజు పని చేస్తేనే నాకు పైసలు లేకపోలేదు. అలాగే చాలా మంది ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఒకటి చేస్తున్నప్పుడు ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తూ ఉండరా, ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా. అలా నువ్వేం రెస్టారెంట్లో ఎప్పుడు ప్లాన్ చేయలేదా? రెస్టారెంట్ అన్ని ప్లాన్ చేశాను. ఇది కాకుండా చేయన్నప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటా. నువ్వు నార్మల్ రెస్టారెంట్లు కానీ ఏదైనా పర్పస్ నేను పెట్టుమంటావా? నన్ను ఒకప్పుడు బిర్యానీ వచ్చిందా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అంటే మనం ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటూ ఇంకొక సెకండ్ బిజినెస్ ఏమన్నా? ఒకసారి ఇమాన్యుల్ ఏం చేసిండు, ఇమాన్యుల్ నూకరాజు అనుకుంటా, ఫిలిం నగర్ పోయిన తర్వాత బయట బిర్యానీ అంటుంటారు, మంచి మంచి బిర్యానీ ఉంటుంది.
వాళ్ళు అమ్మి బయట లోపలేమో మన హోటల్లో పోతే 300 చిల్లర ఉంటుంది. ఈ బిర్యానీ మంచిగా పోయినాం చేసి అందులో కవర్లు వేసి ఇచ్చిన తర్వాత గూగుల్ పే కొట్టన్నాడు. నూకరా ఏం చేసి గూగుల్ కొట్టాను గడ్డంలో వచ్చిందండి. ఫోన్ కొట్టాను, అమ్మా ఇదేందన్నా నీ పేరు వచ్చిందంటే, ఓ నువ్వు ఫిలిం నగర్ ఉన్నావా అన్న. నేను ఏంటన్నా అంటే ఆ బిర్యానీ నాదే అని చెప్పాను. పెట్టావా? అప్పుడు పెట్టాను. కరోనా తర్వాత బంద్ అయిపోయింది. రెండు సెంటర్లు ఉండేది బిర్యానీ. సికింద్రాబాద్లో ఒకటి ఉండే, అక్కడ ఉండే. ఆ తర్వాత ఎవరైతే మనం పనిలో పెట్టామో అతనే ఇక నేను కరోనా తర్వాత ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే వాడే పెట్టుకుంటున్నాను, వాడు నడిపించుకుంటాడు. కానీ గూగుల్ పేలో ఇప్పుడు అప్పుడప్పుడు పైసలు నాకు కూడా పడుతుంటాయి. అవునా? అలా ఇంకా స్టిక్కర్ మార్చలేడు. అంటే పేరు స్టిక్కర్ అట్నే పైసలు మాకు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఫోన్ చేయలే ఇచ్చేసిన పైసలు మళ్ళీ. ఓకే, మళ్ళీ చేస్తా, మంచిది అన్న బిజినెస్ చేస్తాను. నువ్వు అన్న ఆలోచన మంచిది. ఆర్టిస్ట్కి రెండో వ్యాపారం ఉండాలి కంపల్సరీ. చేద్దాం, ఏదైనా మంచి బిజినెస్ పెడతాను నేను. నెక్స్ట్ బిజినెస్ ఆ బిజినెస్ తో నీ లైఫ్ చేంజ్ అయిపోవాలి, గేమ్ చేంజర్ లాగా. అమ్మో నేను వెళ్ళాలి, మా వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు మా వ్యాన్లో. ఓకే ఓకే, గాలిపటాలు బాగా అంటించి మరి హ్యాపీ సంక్రాంతి, కనుమ ఆల్సో. సరే కాక నేను వెళ్తాను ఇక. ఒక్క నిమిషం, మళ్ళీ ఏంది చాలా మంది వ్యాన్ వ్యాన్ అనేది అంటారు కదా, ఏంటది? వ్యాన్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉందండి. చిన్నగా చెప్పు. చిన్నగా చెప్పాలంటే ఏం లేదు. నేను అప్పారావు గారు వినోద్ కలిసి బెంగళూరు ఈవెంట్ పోయినాం. బెంగళూరు ఈవెంట్ పోయిన తర్వాత ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేమంతా మాకు 5 స్టార్ హోటల్ ఇస్తే లాబీలో కూర్చొని చాలా స్టైలిష్గా కాఫీలు గీఫీలు తాగుతూ నాకు ఎందుకు ఒక ఆలోచన వచ్చి, అప్పారావు సార్ అన్న, సార్ ఎందుకు మనం కలిసి ముగ్గురం కలిసి ఒక ఈవెంట్ సంస్థలాగా పెట్టుకోవద్దు అంటే ఎట్లమ్మా అంటే, మీ వినోద్ ఎవరంటే వినోద్ వి, మీ పేరు అప్పారావు ఏ, ఎన్ ఫర్ నవీన్, ముగ్గురు కలిపితే వ్యాన్ ఈవెంట్స్ అని పెట్టి ఆ రోజు నుంచి అలా అన్ని ఈవెంట్స్కి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా 3rd ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు అతి త్వరలోనే ఒక మంచి ఫంక్షన్ ఇక్కడ లోపల పడవ ఉంటుంది చూసావా, ఆ పడవలో పెడదాం అనుకుంటున్నాం ముగ్గురం కలిసి. అందరిని మన వాళ్ళని పిలిచి చిన్న వ్యాన్ ఈవెంట్స్ అని ఉంది. ఓకే, సో ఏ ఫంక్షన్స్ కైనా ఏ ఈవెంట్స్ కైనా వ్యాన్ ఈవెంట్స్ పిలుస్తూ ఉంటారు. నేను ఎక్కడైనా దొరికిపోయి వ్యాన్ లో వెళ్ళినట్టు అదే అనుకున్నా. ఆ వ్యాన్ కాదు, ఇది కమాంచే వ్యాన్ మొత్తం మీద. సో మీకు ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఏమైనా కావాలంటే మా వ్యాన్ ఈవెంట్స్ని సంప్రదించండి. మా ఆదిత్యకు నంబర్ పెడితే ఇచ్చేస్తాడు, మీ ఇంటికి వచ్చేస్తాం మేము. ఇదండి మా గెడ్డం సారీ గేమ్ చేంజర్ నవీన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అదిరిపోయింది. అలాగే ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. బాయ్ బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ అలాగే మా తెలుగు 70mm ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా మా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సంక్రాంతి వేడుకలు జరుపుకోండి. ఈ సంవత్సరం మీ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. అండ్ వచ్చే సంవత్సరంగా చాలా బాగుండాలి, అంతే అని ఫిక్స్ అయిపోరు. అంతే, తగ్గేదే లేదా నీ అవ్వ. నువ్వు తగ్గితే కష్టం, మళ్ళీ తగ్గితే కష్టమే. గుర్తుపట్ట. సూపర్, థ్యాంక్ యూ.